మీకు ఏది ఉచితంగా దొరికినా బాకీని వడ్డీతో సహా పూర్తిగా తీర్చుకునేదాకా ఈ జీవితం వదలదు. ఒక వృద్ధురాలు పక్క ఊరికి పని మీద వెళ్తూ పక్కింటి ఆవిడకి నేను వచ్చే వరకు ఇల్లు చూసుకోమని తాళంచెవి ఇచ్చి వెళ్తుంది. భరోసా ఇచ్చిన పక్కింటి ఆవిడకు ఇంట్లో ఏముందో చూద్దామనే ఉత్సుకతతో తాళం తీసి లోపలికి వెళ్లి ఆ గది నిండా ఉన్న బియ్యం బస్తాలు చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఆమెను ఆశ ఆవహిస్తుంది. ఇన్ని బస్తాల్లో ఒక్క బస్తా తీసుకెళ్తే ఈ ముసలాడికి ఏం తెలుస్తుందిలే అనే భరోసాతో ఒక బస్తా మోసుకెళ్తుండగా ఆ ఇంట్లోనే కట్టివేసి ఉన్న లేగదూడ గట్టిగా నవ్వుతుంది. అది చూసి ఆశ్చర్యపోయిన ఆ పక్కింటి ఆవిడ ముందు ఆ బస్తాను తన ఇంట్లో దాచి ఆ తర్వాత మళ్ళీ లేగదూడ దగ్గరకు వచ్చి, అవును నువ్వెందుకు నవ్వావు అని అడుగుతుంది. గత జన్మలో నేను ఈ ముసలావిడి దగ్గరే 200 రూపాయలు అప్పు తీసుకున్నాను. అయితే అప్పుడు కూడా నీలాగే ఆలోచించాను, ముసలిది కదా ఏం చేయలేదులే అని అనుకున్నా. తిరిగి ఇవ్వగలిగినా ఆ 200 ఎగ్గొట్టాను. ఆ తర్వాత నా వయసు అయిపోయి నేను చనిపోగానే నాకు మోక్ష ప్రాప్తి కలగలేదు. భగవంతుడు నాతో 200 రూపాయల బాకీ తీరలేదు, ఇవ్వగలిగినా నువ్వు ఇవ్వలేదు, వెళ్ళి అదే ముసలావిడ ఇంట్లో దూడగా పుట్టి సేవలు చేసి నీ బాకీ చెల్లించుకో అని నాకు ఈ జన్మనిచ్చాడు. ఇప్పుడు ఆలోచించు, నేను ఎప్పుడు పెద్ద అవ్వాలి, ఈవిడకి సేవలు ఎప్పుడు చేయాలి, నా బాకీ ఎప్పుడు తీర్చాలి? 200 కక్కుర్తి పడ్డాను, ఈ జన్మను అనుభవిస్తున్నాను. ఇచ్చేసుంటే మోక్షం కూడా దొరికేది. ఆ బాధలో నేనుండగా నువ్వు కూడా ఆవిడ బియ్యం బస్తా దొంగిలించి వెళ్తుంటే మళ్లీ జన్మలో నువ్వేమై పుడతావో, ఎలా ఈ రుణం తీర్చుకుంటావో కదా అని నవ్వొచ్చింది అని చెప్పిందట. ఈ అనుభవం వింటూనే ఆ మహిళకు కాళ్ల కింద భూమి కంపించినట్లయి ఆ ముసలావిడ ఇంటికి తిరిగి రాగానే పక్కింటి ఆవిడ క్షమాపణ కోరి ఆ బియ్యం బస్తాకు సరిపడ సొమ్మును చెల్లించింది. బాకీ తీరిపోయింది. మిత్రులారా, కథలన్నీ కల్పనలే, కానీ ఈ కల్పన నుంచే జీవితంలోని వాస్తవాలు, జీవితంలోని విలువలు అర్థమవుతాయి. మీరేమంటారు?